యేసు ప్రభు పుట్టాడు. 2000 సంవత్సరాల క్రిందట ఆయన భూలోకంలో నరావతారిగా జన్మించాడు. ఇది వాస్తవం. ఎక్కడ చెప్పండి, సరిగ్గా పెట్టేసేయండి. ఇది వాస్తవం. ఆయన జన్మించాడు అని చెప్పడానికి లేఖనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. ఇదిగో క్రీస్తు లోకములో జన్మిస్తాడు అని. దాన్నే మనం ఏమని పిలిచామంటే చరిత్ర అని చెప్పాను. చరిత్రలో ఉన్నవాడు అని చెప్పాను. రెండవదిగా చరిత్రలో ఉన్నటువంటి వాడికి చరిత్ర సృష్టించిన వాడు ఆయనే అని అనేక విషయాలు మనము ధ్యానము చేశాం. ఈరోజు ఇదే వాక్య గ్రంథములో నుండి జ్ఞానము గలవారు అజ్ఞానులయ్యారు అన్న విషయాన్ని మీకు చెప్తాను. జ్ఞానము గలవారు అజ్ఞానులయ్యారు. ఆ ఒక్క విషయాన్ని ఒక 10 నిమిషాలు చెప్పేసి ఈరోజు అంశంలోనికి ముందుకు సాగుతాను. యేసు పుట్టాడు అని మొదటగా సువార్తను మోసుకొచ్చిన వారు ఎవరు అంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో దూతలు మోసుకొచ్చాయి. ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు, ఈయన ప్రభువైన క్రీస్తు. కనుక పరిశుద్ధ లేఖన గ్రంథములో రాసినటువంటి మాట ప్రకారముగా ఆయన లోకములో జన్మించి ఉన్నాడు. జ్ఞానులు యేసయ్య పుట్టాడు అన్న వర్తమానము తీసుకొచ్చారు రాజు దగ్గరికి. అందరూ చెప్పండి, ఎవరి దగ్గర తీసుకొచ్చారు వార్త? ఏ రాజు? ఆయన పేరు ఏంటో తెలుసా మీకు? చెప్పారుగా ఇప్పుడే. వాళ్ళు ఎందుకు పరిశీలన అవుతారు? హల్లెలూయా. వాస్తవానికి రాజు పేరు హేరోదు కాదు. ఆనాటి కాలంలో రాజులందరినీ హేరోదు అని పిలిచేవారు. అగ్రిప్ప అన్నవాడు కూడా రాజే. అలాంటి చాలామంది రాజులు ఉన్నారు, కానీ రాజులకు ఆనాటి కాలంలో ఇచ్చేటువంటి బిరుదులు అనుకోవాలి. హేరోదు అని పిలిచేవారు. పాత నిబంధన గ్రంథంలో ఫరో అని పిలిచేవారు. ఈ ఫరో అంటే ఫరో రాజు కాదు, రాజుగా ఉన్నవారికి బిరుదు. కానీ అందరూ ఫరోలు అంటే ఫరో స్థానంలో ఉన్న వారందరి పేర్లు ఫరో కాదు. ఫరో అన్న పదము రాజుకున్నటువంటి హోదా పేరు. అలాగే హేరోదు అన్న పదము కూడా క్రొత్త నిబంధన గ్రంథంలో చాలా సందర్భాల్లో కనబడుతుంది. అంటే అందరూ రాజులు, అందరూ రాజులకున్న హోదా, రాజులకున్న బిరుదు. అంతే తప్ప రాజు పేరు హేరోదు కాదు. ఎందుకంటే ఇదే పదము నీకు మరలా క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యంలో కూడా కనబడుతుంది, హేరోదు అన్న పదాలు. కనుక ప్రతి హేరోదు అంటే ప్రతి అతని పేరు, రాజుల పేరు హేరోదు కాదు. రాజుల స్థానంలో ఉన్న వారిని హేరోదు అన్న బిరుదుతో కూడా పిలిచే అవకాశాలు ఉన్నాయి అని చెబుతున్నా. జ్ఞానులు యేసుని కనుగొన్నారట. ఎలా కనుగొన్నారంటే ఏం చూశారట? తూర్పు దేశములో ఆ తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి, అందరూ ఎప్పుడు ఒకసారి ఏం చూసి వచ్చారట? అందరూ ఎప్పుడు ఏం చూసి వచ్చారట? నక్షత్రమును చూచి అని రాసి ప్రక్కన ఇంకొక మాట అంటాడు, ఆయనను పూజింప. అందరూ ఎప్పుడు ఒకసారి మాట ఈ రెండవ వచనములో ఆఖరి ఆయమేమో ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. ఆమేన్, హల్లెలూయా. ఏం చూసి వచ్చారట? నక్షత్రము. అందరూ చెప్పండి, ఏం చూసి వచ్చారట? అందరూ ఎప్పుడు ఒకసారి ఏం చూసి వచ్చారట? వాస్తవానికి మనము ఆకాశంలో కనబడే వాటన్నిటిని ఏమని పిలుస్తాం? మీరు అదే చెప్తారా? బయట చుక్కలని చెప్తారు, నక్షత్రాలని చెప్పారు. కానీ వాస్తవానికి ఏంటి అవి? నక్షత్రం అంటారు కదా, అవునా కదా? మామూలుగా మనం మాట్లాడుతున్నప్పుడు మాత్రం దాన్ని చుక్కలు అని పిలుస్తూ ఉంటాం. గ్రహాలు వేరు, నక్షత్రాలు వేరు, అవునా? కానీ నక్షత్రాలలో ఒక ప్రత్యేకమైన నక్షత్రం వెలిసింది,
ఈ నక్షత్రం వెలిసినప్పుడు ఎందుకు ఇలా జరిగింది అనే ఆలోచన జ్ఞానులకు కలిగింది. దానిని గూర్చి పరిశోధన చేసినప్పుడు వారికి అర్థమైన విషయం ఏమిటంటే, ఆ లేఖనాల్లో రాసినటువంటి ప్రకారముగా ఇదిగో నక్షత్రము ఉదయించును అన్న మాటను జ్ఞాపకము చేసుకొని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని పలికారు. మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చితిమి అనుంది అక్కడ. అందరికీ కూడా ఒకసారి మాట 2వ అధ్యాయ భాగం 2వ వచనములో ఉన్న మాట ఏంటంటే, మేము ఆయన నక్షత్రమును, అందరూ చెప్పండి ఎక్కడిందట, ఆయన నక్షత్రమును చూచి. నక్షత్రము చూసింది ఎక్కడ? వీళ్ళు తూర్పు దిక్కును చూశారు. వీరు తూర్పు దిక్కున ఉన్నటువంటి జ్ఞానులు. ఆ ప్రాంతంలో దూర ప్రాంతము నుండి ఎక్కడికి వచ్చారంటే యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చిన వారు దేన్ని వెంబడించి వచ్చారంటే నక్షత్రాన్ని చూసి వెంబడించి వచ్చారు. ఎక్కడి వరకు వచ్చారు వీరు అంటే యెరూషలేము వరకు వచ్చారు. యెరూషలేము వరకు వచ్చిన తర్వాత ఎందుకు తప్పిపోయారు? పేరేంటిది? జ్ఞానులు అనే పేరు ఉంది కదా. ఏంటిది వారి పేరేంటిది? జ్ఞానులు. దేన్ని చూసి వచ్చారు? నక్షత్రాన్ని చూసి వచ్చారు. ఎక్కడి వరకు వచ్చారు? యెరూషలేము దాకా వచ్చారు. వచ్చిన తర్వాత ఎక్కడ పోయారు వీరు అంటే యెరూషలేము దాకా వచ్చారు కానీ యేసు యుద్ధకు రాలా. అవునా? ఎక్కడి వరకు వచ్చారు? యెరూషలేము దాకా వచ్చారు కానీ యేసు యుద్ధకు రాలే. ఈనాటి కాలంలో చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే యేసుని ఎరుగుతారు, యేసుని గురించి తెలుసుకుంటారు కానీ యేసు యుద్ధకు రారు. అంతే ప్రాబ్లం. అంతేనా? అర్థమవుతుందా? యేసయ్య పుట్టాడు, బాగుంది. నక్షత్రం బాగుంది. రాజులకు రాజు పుట్టాడు, బాగుంది. యేసుని ఎరిగారు. హీఈస్ ద కింగ్ హ్యాస్ బోర్న్. రాజులకు రాజు జన్మించాడు అన్న వర్తమానం బాగుంది కానీ యేసుని ఎరిగి యేసును చూడాలన్న ఆశతో ఉంటారు కానీ కొంత దూరం ప్రయాణం చేస్తారు, మధ్యలో నాకు అన్నీ తెలుసు అని ప్రక్కకు పోతారు కదా. జ్ఞానులు కూడా యేసును చూడాలని వచ్చారు. యెరూషలేములోనికి రాగానే ఎక్కడికి వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు దారి తప్పిపోయినది జ్ఞానులా, దారి తప్పించింది నక్షత్రమా? అందరు ఒకసారి చూడండి. దారి తప్పిపోయింది నక్షత్రమా, దారి తప్పిపోయినది జ్ఞానులా అంటే జ్ఞానులు తప్పిపోయారు, నక్షత్రం తప్పలా. అవునా? ఎక్కడో ఉన్నవారు యెరూషలేము దాకా ప్రయాణం చేశారు కదా. ప్రయాణం చేశారుగా. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యేసును చూడవచ్చారు, యెరూషలేము దాకా వచ్చారు. యెరూషలేము దాకా ప్రయాణం బాగానే సాగింది. యెరూషలేము దాకా ప్రయాణం మంచి సాగుతూనే వచ్చింది. యెరూషలేము దాకా వారి గురి మారలా, వారి ప్రయాణం మారలా, వారి దర్శనం మారలా. యెరూషలేము దాకా యేసును చూడాలి, రాజును చూడాలి, రాజును పూజించాలి అనే ఆలోచనతో ఉన్నారు కానీ యెరూషలేములోకి రాగానే వారి సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు. ఏమిటంటే ఊరిలోకి వచ్చేసాము, ఇంకా యేసు దగ్గరికి వెళ్ళడానికి ఎవరు దారి చూపించాల్సిన అవసరం నాకంతా తెలుసు, ఎటు వెళ్ళాలో తెలుసు, ఏమి చేయాలో తెలుసు, ఎలా మాట్లాడో తెలుసు, ఎవరిని అడగాలో తెలుసు, ఇంకా మార్గం చూపించాల్సిన అవసరము మాకెవరు అవసరమే లేదు అనుకున్నారు ఏమో. ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు వీళ్ళు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక విచిత్రం చెప్తున్నా, గమనించండి. అక్కడి వరకు వచ్చిన వారిని నడిపించిన చుక్క బెత్లెహేము దాకా నడిపించడానికి అది సిద్ధంగానే ఇంకా ఉంది కదా.
చాలామంది మధ్యకాలంలో చాలామంది మంచి ప్రార్థన పరులే, మంచి విశ్వాసములో ఉన్నవారే, మంచి ఆత్మీయంగా ఉన్నవారే, మంచి ప్రార్థన ఎరిగిన వారే, వాక్యమును ఎరిగిన వారే చాలాసార్లు పడిపోతున్న కారణం ఏంటంటే మాకు అన్నీ తెలుసు అనుకున్న అతిశయము, అహంకారం పడేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పలు గట్టిగా వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మన అతిశయము, మన జ్ఞానము, మన తెలివితేటలు, చాలాసార్లు మనకున్న తలాంతులు, మనకున్నటువంటి ఈవులు, మనకున్నటువంటి మంచి టాలెంట్స్, మనకున్న మంచి జ్ఞానము అనేక సార్లు నేను తప్పు త్రోవలోనికి నడిపిస్తుంది. ఎదుగుతున్నాం అనుకుంటాం, చాలాసార్లు ఎదుగుతున్నాం అనుకుంటాం. ఎదుగుతున్న మనము తెలవకుండానే అజ్ఞానములో దేవుని వైపు చూడకుండా పడిపోయే అవకాశాలు ఉంటాయి. పడిపోతున్న వారు ఎవరో కాదు, మళ్ళా విశ్వాసములో ఉన్నవారే, తెలిసిన వారే, జ్ఞానం ఉన్నవారే. నేను అన్న అహం ఎప్పుడైతే వస్తుందో, నేను అన్న అహంకారం ఎప్పుడైతే వస్తుందో, చాలాసార్లు లోకం చూడడానికి ఏమో జ్ఞానవంతులు, కానీ పడిపోయిన సంఖ్యలో ఉన్న వారు వీరే మొదటి వారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి తీయప్పుడు ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఈనాటి కాలంలో చెప్తున్న మాట ఏంటంటే, యేసు యొద్దకు రావాలని విశ్వాసంలో ఉన్నావు, యేసును చూడాలని విశ్వాసంలో ఉన్నావు, ప్రార్థనలో ఎదగాలని ఆశ ఉంది, ఆ రాజ్యము చేరాలనుకుంటున్నావు. కానీ నువ్వు ఎదుగుతున్న దారిలో మధ్యలో అనేక సార్లు నీ లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి క్రియలు నీ జీవితంలో అనేక సార్లు అతిశయాలు నిన్ను పడేస్తూ ఉంటున్నప్పుడు ఇంకా నువ్వు దేవుని వైపు చూస్తలేవంటే నీ జీవితంలో క్రైస్తవుడవే, దేవుని ఎరిగిన వాడవే, కానీ నాశనానికి దారి తీసుకుంటున్నావు. గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి ఇద్దరు ఒకసారి గట్టిగా హల్లెలూయా. మొదట్లో చాలా బాగుంటుంది ప్రార్థన కదా. మొదట్లో ఉన్న భక్తి బాగానే ఉంటుంది, మొదట్లో ఉన్న సమర్పణ బాగానే ఉంటుంది, మొదట్లో అన్ని విషయాల్లో ప్రార్థన అంటే బాగానే ఉంటుంది. కానీ ఎదుగుతున్న తర్వాత మెల్లమెల్లగా నాకు అన్నీ తెలుసు అని పడిపోతూ ఉంటా. నేను అంటాను, వీరిని జ్ఞానులు అనడానికి వీలేదు, అజ్ఞానులు అనాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కూడా యేసును చూడాలని వచ్చినటువంటి వారు జ్ఞానులు. ఆ జ్ఞానులు యెరూషలేము వరకు వచ్చారు, కానీ యేసు యొద్దకు వెళ్ళలే. కారణం ఏంటంటే వారి ఆలోచన ఏంటంటే రాజు ఎక్కడ పుడతాడు, రాజగృహంలో పుడతాడు అనుకున్నారు. వాస్తవానికి నక్షత్రమును కూర్చిన జ్ఞానం ఉంది అంటే రాజు ఎక్కడ పుడతాడో, ఎలా పుడతాడో, దీనత్వముతో పుడతాడు, రిక్తునిగా పుడతాడని కూడా బైబిల్లో రాయబడి ఉంది కదా, శాస్త్రాల్లో రాయబడి ఉంది కదా, అనేక గ్రంథాల్లో లిఖితంలో అయినటువంటి పదాలు ఉన్నాయి కదా. వాటన్నిటిని చూడలేదా? అన్నీ తెలుసు. తెలిసి కూడా చాలాసార్లు మన జ్ఞానము పైన మనం ఆధారపడుతూ ఉంటాం. అందుకే అంటాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయపడుతాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనిషిని పడేసే ఒక చాలా సులువైన ఆయుధం ఏదో తెలుసా? నేను అన్న పదం. నేను చెప్పడం ఒకసారి, ఏంటి అదా పదం? నేను. అందరూ ఎప్పుడు ఒకసారి గట్టిగా, ఏంటిది అది? నేను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఇది నేను అన్న అహం నీలో ఉంటే నీ జీవితంలో నాశనానికి ఒక మెట్టు ఎక్కినట్టే లెక్క. అవునా? నేనే పాడగలుగుతా అంటే నీలో ఏమొచ్చింది? మెల్లగా గర్వము మొదలైంది. నేను లేకపోతే లేదు అనుకున్నావంటే ఏమొచ్చింది? నీలో గర్వం వచ్చింది. అవునా? నేను అన్న అహము తీసేయాలా. సాతానుడు నిన్ను పడేయడానికి పెద్ద ఆయుధాలు ఏం వాడడు కదా. బైబిల్ చూడు ఒకసారి, పరిశుద్ధ లేఖన గ్రంథములో హెబ్రీలకు రాసినప్పుడు పత్రిక 12వ అధ్యాయ భాగము 1వ వచనము రాసినప్పుడు అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలో ఆవరించి ఉన్నందున ఇదిగో ఏందట,
ప్రతి విధమైన భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునటువంటి యేసు వైపు చూచుచు ముందుకు సాగాలి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏందట? సులువుగా. అందరూ ఎప్పుడొకసారి ఏందట? సులువుగా చిక్కులు పెట్టు పాపం. అందరూ ఎప్పుడొకసారి ఏం పాపం అట? అందరూ చెప్పండి, ఏ పాపం అట? దాన్ని పుణ్యం రాశాడు. చిక్కుల్లో పెట్టే పాపాలు ఉన్నాయి, నేను చిక్కుల్లో ఇరికించే పాపాలు కొన్ని ఉన్నాయి. సులువుగా, అది కూడా సులువుగా నేను పడేస్తా. ఈజీ మెథడ్. పెద్ద పెద్ద బరువులు ఏమో అవసరం లే కదా, అవునా? అనుమానము పెద్ద పాపమా చిన్న పాపమా? కష్టంగా వస్తుంది అనుమానాలు. అనుమానం రావడానికి ఇక్కడ క్షణం చాలు మనకు, అవునా? చెప్పలే. ఆదాము అవగ్రహానికి ఎన్ని ప్రసంగాలు చేసింది సాతాను? ఎన్ని మాటలు మాట్లాడింది? మాట్లాడిన పదాలు ఎన్నో తెలుసా మీకు? ఒకటే, ఇది నిజమా. చాలు, ఓ బీజం. అంటే ఎన్ని రోజుల ప్రసంగం అది? ఎన్ని మాటల ప్రసంగం అది? ఎన్ని గంటల ప్రసంగం అది? ఒక్కటే ప్రసంగం, పవర్ఫుల్ మెసేజ్, అవునా? ఏందా ప్రసంగం? ఇక ఆలోచించుకో. ఒక్క బాణం వేసి వదిలిపెట్టింది అది. కొట్టుకుంటూ తణుకులాడింది. ఎవరు ఇప్పుడు? అవ్వ. ఇది నిజమా అనగా డౌట్ వచ్చింది. ఏది నిజము? ఈ పండు నిజమా? దేవుడు నిజమా? చెట్టు నిజమా? ఇన్ని అనుమానాలు వచ్చినాయి. ఎన్ని రాలేసింది అమ్మగారు? చెప్పండి, ఎన్ని రాలేసింది? ఒకటి రాయి. ఆ ఒక్క రాయి వేస్తే ఈమె ఎన్ని రాళ్ళు పట్టుకుంది? 100 రాళ్ళు పట్టుకుంది, అవునా? ఇది నిజమా? ఆ ఒక్క అనుమాన బీజం చాలు నీ విశ్వాసాన్ని పడేయడానికి, నీ బ్రతుకును నాశనం చేయడానికి, నీ జీవితము దేవుని వైపు నుండి నిన్ను మళ్లించడానికి కదా, అవునా కదా? సులువుగా చిక్కులు పెట్టిన పాపములు అనుమానం కూడా, అవునా? అనుమానం కూడా కొట్టే, అవునా? సులువుగా చిక్కులు పెట్టే పాపములో నేను అనే అహం ఒక పాపం. నేను లేకుంటే నేనే పాడగలుగుతాను అనుకుంటే అహమే కదా. నాకే జ్ఞానం ఉంది, నేనే మంచిగా బోధించగలుగుతా, నాకే తెలివి ఉంది, నేనే చక్కగా వాయిద్యాలు వాయించగలుగుతా, నేను చక్కగా పనులు చేయగలుగుతా, నేను అన్న అహం ఎప్పుడైతే నీళ్ళు వస్తుందో నీ నాశనానికి ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతున్న వాడిని గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్న అహం తీసేయాలి. జ్ఞానులకు వచ్చిందేమో, మాకన్నీ తెలుసు అనుకున్నారేమో. కొంత దూరం వెళ్ళేసరికి మీకు తెలుసో తెలియదు, కొన్నిసార్లు పిల్లల్ని ఎప్పుడైనా ఒక బయటికి తీసుకెళ్ళి మళ్ళీ మనం ఇంటికి వచ్చేటప్పుడు, ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఊరిలోకి వెళ్తాము. ఆ వీధిలోకి వెళ్ళగానే అప్పటిదాకా పిల్లలు మన చేతుల్లో ఉంటారు. ఆ వీధిలోకి రాగానే ఆ పిల్లలు ఏం చేస్తారు? మన చేతిని ఎందుకు వదిలిపెడతారు? ఇక మాకు కనబడి ఇల్లు చేంజ్ చేసిన సంగతి వీడికి, ఇల్లు మార్చిన సంగతి ఇంకా తెలియదు వీడికి. కానీ వీడికి రాగానే, వీధిలోకి రాగానే ఇది మా పెద్ద మిల్లు, ఇక్కడే ఉంటుందని చెప్పేసి నీ చేతులు వదిలిపెట్టి పరిగెత్తుతారు. ఒకవేళ నిజంగా ఇల్లు అక్కడ ఉంటే మంచిదే, కానీ ఇల్లు చేంజ్ అయిన సంగతి అడిగి పోయిన తర్వాత అయ్యో వీ హ్యావ్ టేకెన్ ఎ రాంగ్ డిసిషన్ అంటారు కదా. జ్ఞానులు కూడా అలాగనే అనుకున్నారు. యెరూషలేము వరకు బాగానే వచ్చారు. రాజు ఎక్కడ ఉంటాడంటే రాజగృహములో ఉంటారనుకున్నారు. అక్కడికి వెళ్ళారు. రాంగ్ సైడ్, రాంగ్ డిసిషన్, రాంగ్ వే, రాంగ్ థింకింగ్. ఈనాటి కాలంలో నీ జీవితంలో కూడా యేసు యొద్దకు వస్తున్నావు, కానీ యేసుని ఇంకా చూస్తలేవేమో.
నీ ఆలోచన విధానాలు బాగానే ఉన్నాయి, ప్రార్థన చేయాలి, ప్రార్థనకి వెళ్ళాలి అనుకుంటున్నావు, కానీ యేసు ఉన్న చోటుకి దగ్గరికి వస్తున్నావు, కానీ ఇంకా ఆయనకు దగ్గరగా వచ్చి అనండి దగ్గరగా చూసే అంత స్థితి ఇంకా నీకు రాలా. ఈ 2023 సంవత్సరమున ఈ క్రిస్మస్ మాసంలో చెప్తున్న మాట ఏంటంటే, మార్గంలోనే ఉన్నావు, గమ్యము చేరతలేవు. అదే సమస్య. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్ఞానుల్లాగా తప్పిపోతున్న సంఖ్యలో ఉన్నావేమో, ఆ జ్ఞానుల్లాగా చాలాసార్లు మార్గము తప్పిపోతున్నావేమో. మార్గంలో ఉన్నావు అనుకుంటున్నావు, కానీ మార్గం తప్పిపోతున్నావు. మార్గంలో ఉన్నావు అని అనుకుంటున్నావు, కానీ మార్గము తప్పి బ్రతుకుతున్న సంఖ్యలో ఉన్నా. తిరిగి ఎప్పుడైతే మరలా నక్షత్రమును చూచి యేసు దగ్గరికి వచ్చారో అప్పుడు యేసును చూచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. తప్పిపోయిన వారు తప్పారు, కానీ నక్షత్రం మాత్రము వారి కొరకు అక్కడే వేచి ఉందట. తీయండి ఒకసారి మత్తయి సువార్త గ్రంథము 2వ అధ్యాయ భాగము 9వ వచనం రాసినప్పుడు అంటాడు, వారు రాజు మాట విని బయలుదేరుచుండగా ఇదిగో తూర్పు దేశపున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండున చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా ఎక్కడికి వెళ్ళి నడిపించింది నక్షత్రం? వీరిని తూర్పు దిక్కు నుంచి నడిపించిందిగా. అక్కడ నుండి యెరూషలేం దాకా నడిపించిన నక్షత్రము యేసు దాకా నడిపిస్తుందిగా. కానీ వీరు తప్పిపోయినా కానీ ఇంకా నక్షత్రం వారి కొరకు ఇంకా అక్కడే వేచి ఉందట. ఆమేన్. హల్లెలూయా. మరలా ఆ నక్షత్రమును చూచి యేసు ఉన్న చోటి వరకు అదేం చేసిందట? నడిపించింది. వారికి ముందుగా నడిచేను ఉంది బైబిల్లో. వారికి ముందుగా నడిచెను. రెండవదిగా మాసిన మాట ఏంటంటే, అది యేసు ఉన్న చోట నిలిచెను ఉంది. అనగా నక్షత్రము యెరూషలేము వరకు వచ్చి ఆగిపోలా. యెరూషలేము వరకు వచ్చిన తర్వాత వారు ఆ నక్షత్రము చూచుట ఆపేశారు. యేసును చూడాలనుకుంటున్నారు, కానీ నక్షత్రము చూసి వెళ్ళడానికి వారు ఇష్టపడలా. వారి జ్ఞానం ఏంటంటే, గజాలు మాకంతా తెలిసింది, మేము వెళ్ళగలుగుతాం, మాకంతా తెలుసు అనుకున్నారు, కానీ వెళ్ళాల్సిన గమ్యము చేరాలంటే నక్షత్రము నీకు అవసరము అని దేవుడు నీ కొరకు నక్షత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చెప్తున్న మాట గమనించండి. చాలామంది మిమ్మల్ని చూసిన వారు యేసును చూడాలి అనుకుంటారట, కానీ చాలాసార్లు మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే, మనల్ని చూసిన తర్వాత యేసు యొద్దకు వచ్చే అంతగా భక్తి మనలో లేదు, యేసు యొద్దకు తీసుకువచ్చే అంత మాదిరి మనకాడ లేదు, యేసు యొద్దకు తీసుకువచ్చేటువంటి ప్రార్థన జీవితాలు మనకు లేవు, యేసు యొద్దకు నడిపించే అంతటువంటి పరిశుద్ధత మన దగ్గర లేదు, సమాధానము లేదు, క్షమాగుణము లేదు, సమర్పణ లేదు, సహవాసము లేదు. గనుక లోకం అంటుంది మీరు క్రైస్తవులు అంటుంది, కానీ యేసు యొద్దకు మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని మిమ్మల్ని అడగలేకపోతున్నారు. కారణం ఏంటంటే, మీ జీవితము మాదిరిగా ఇంకా లేదేమో. అవునా? ఇక రేపు ఉంది మనకు పండుగ, ఉందా? చెప్పరే, ఉందా? ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దేవుడు ముఖ్యమా, పండుగ ముఖ్యమా? రేపు టైం చూస్తే అర్థమవుతుంది నాకు. స్వరాలు చెప్తాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములో వరకు నడిపించిన చుక్క యేసు యొద్దకు నడిపించడానికి సిద్ధంగా ఉంది, కానీ నీ కన్నులు, నీ దృష్టి, నీ చూపు, నీ ఆలోచనలు తప్పాయి, అంతే. అయినా ఇంకా ఆ నక్షత్రము జ్ఞానుల కొరకు వెయిట్ చేసి వారు వచ్చిన వెంటనే వారికి ముందుగా నడిచెను. నడిచిన నక్షత్రం ఎక్కడ ఆగిందట? యేసు ఉన్న చోట ఆగేను ఉంది. ఆమేన్. హల్లెలూయా. లోకానికి నువ్వు ఎలా కనబడాలంటే,
నువ్వు వేస్తున్న వేషధారణ ఇవి కావు యేసును చూపించాల్సిన నీ భక్తి, నీ మర్యాద, నీ మట్టు, నీ అలవాట్లు, నీ స్థితి, నీ భక్తి గల జీవితము, నీ ప్రార్థన, నీ విశ్వాసం ఏం చూపించాలంటే యేసు యొద్దకు చూపించి ఆపాల. నన్ను చూడు కాదు, అవునా? ఎవరు చూపించాలి? మనము యేసును చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి ఒకసారి గట్టిగా హల్లెలూయా. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు నేను జ్ఞానులను బట్టి ఒక జ్ఞానవంతమైన ఒక సందేశం ఇస్తున్న విషయం ఏంటంటే, జ్ఞానులు అని అనుకొని పడిపోతున్న సంఖ్యలో మనం ఉండొద్దు. మార్గము చూపించే ఆ నక్షత్రం వైపు చూస్తూ మనం ముందుకు సాగినట్లయితే యేసు యొద్దకు చేరగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఉన్న చోటికి వచ్చే వరకు వారికి ముందుగా నడిచిన నక్షత్రం అది. యేసు ఉన్న చోట ఆగిపోయిన నక్షత్రం. నీవు అనేక మందిని యేసును చూపించాలి, యేసు దగ్గరికి తీసుకురావాలి. అంతే నీ పని. చాలాసార్లు అంతకు మించినది ఏం చేయొద్దు. దేవుడే వారిని నడిపిస్తాడు. అంతేనా? వ్యర్థమైన ఆచారాలు, అలవాట్లు ఏం చెప్పకండి. యేసు యొద్దకు రండి, ఆయన నీ కార్యము చేస్తాడు. నేను చూసిన యేసును మీరును చూడండి, నేను పొందిన దీవెన మీరును పొందండి. యేసు యొద్దకు రండి. నీ జీవితంలో సంవత్సరాలు గడుస్తుంటే కనీసం ఒక్కసారైనా ఒక్క వ్యక్తినైనా ప్రార్థనలోనికి మనం ఏం చేయాలా? తీసుకొని రావాలి, ప్రార్థనలో నడిపించాలి. నువ్వు నడిపిస్తే చాలు, దేవుడు వారి క్రొత్త ఆనందాన్ని ఇస్తా. ఆమేన్. హల్లెలూయా. నక్షత్రమును చూసినప్పుడు ఒక ఆనందం కలిగినట్టు బైబిల్లో లేదు, కానీ నక్షత్రము చూచి వచ్చావన్నారు కదా. కానీ నిజమైన ఆనందం ఎక్కడ దొరికిందంటే చూడొకసారి మత్తయి సువార్త గ్రంథము 2వ అధ్యాయ భాగము 10వ వచనము రాసినప్పుడు అంటాడు, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియయు వారి శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ కానుక పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. నక్షత్రములు చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియా అనే శిశువును చూచి సాగిలపడి ఏం చేశారట? అందరూ చెప్పండి, ఏం చేశారట? అందరూ చెప్పాలి, సాగిలపడి. స్వరాలు ఇప్పాల. అటువంటి సిస్టమ్ మనకు లేదు కాబట్టి బ్రతికిపోయాం. అటువంటి సిస్టాలు చాలా దగ్గర ఉన్నాయిగా. హలో, ఉందా? ఆ సిస్టమ్ బైబిల్లో కూడా ఉందిగా, ఉందా? ఇప్పుడు మోకరించమంటేనే కష్టమవుతుంది, సాగిలపడమంటే అయ్యా నువ్వు వద్దు, నీ కూడా వద్దు. సాగిలపడమంటే తెలియదా మీకు? ఓ తెలియదా? తెలుసా? గడి చెప్పరే, తెలుసా లేదా? గడి చెప్పండి. హల్లెలూయా. సాగిలప్పుడు ఎప్పుడు మొక్కుతారా అండి? ఈ మధ్యకాలంలో చాలామంది కాలు మొక్కుతుంటే చూసా నేను. ఇట్లా వంగి అంటాడు, అయిపోయింది. ఏందట? కాలు కూడా టచ్ చేయడాడు, ఇటని ఇట్ట అంటాడు, అయిపోయా. అది ఏం మొక్కుడు? అది మొక్కినట్టేనా అది? ఇంకొంతమంది చూసా కాలు మెక్కటోళ్ళను నిజంగానే వంగి రెండు చూసారా? ఎవరన్నా చూసారా? ఇంకో కొంత మొక్కొట్టోళ్ళను కొందరు చూసా, వాడు తలకాయ కూడా కాలు కానిస్తాడు. ఉందా? మనం ఈ సిస్టంలో ఎక్కడ లేము కాబట్టి మనకు తెలీదు. ప్రెసిడెంట్ చెప్పనిగా హాయ్ స్టేజ్ పెరిగిపోయింది మంది.
2 చేతులు జోడించి అయ్యగారు ప్రైజ్ రావడం అనే స్థితి కూడా అయిపోయింది ఇప్పుడు కదా. ఇంకా చాలామంది అలాగే చెప్తారు, నువ్వు పోయి రాసుకో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. హలో రాసుకుంటావా, గుడ్ మార్నింగ్ రాసుకుంటావా, ప్రైజ్ లాడ్ రాసుకుంటావా, అంత నీ ఇష్టం కదా. నోరు పీ కానీ ప్రైజ్ లాడ్ కూడా ఇట్టా అంటారు, అంతే మెడలు లొంగిపోయినట్టు. అది నోరిపి మంచిగా ప్రైజ్ లాడ్ చెప్పారు మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి గట్టిగా ఒకసారి హల్లెలూయా. కానీ జ్ఞానులు యేసునికి నమస్కారం ఎలా చేశారట? సాగిలపడి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్తాం ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. సాగిలపడి మ్రొక్కారట. ఆ మాట రాసిన తర్వాత ఇంకొక పదం మీకు చెప్పి నేను ఈ దినమున ఇంకొక 20 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తాను. మొదట రాసినప్పుడు 2వ అధ్యాయ భాగములో జ్ఞానులు చేసిన పని చూద్దాం ఒకసారి. 10వ వచనం రాసినప్పుడు అంటారు ఆ చక్కని మాట, అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి మరియయు చూచి సాగిలపడి ఆయనను పూజించి. చాలు చాలు చాలు. ఎవరిని పూజించారట? అందరూ చెప్పాలి ఒక మాట. ఎవరిని పూజించారట? స్వరం ఎత్తండి. ఎవరు పూజించారట? మీ బైబిల్స్లో అందరూ ఆ పదం అండర్లైన్ చేసుకోండి. ఆయనను చెప్పాలి అందరూ. ఆయనను చెప్పండి గట్టిగా. ఆయనను ఎవరిని పూజించారు? యేసుని పూజించారు. అసలు చూసింది మొదట దేన్ని చూశారు? నక్షత్రాన్ని చూశారుగా. నక్షత్రాన్ని ఎందుకు పూజించలే? దాని తర్వాత ఎవరిని చూశారు? ఏ రోజును చూశారు? అది కాదు. తర్వాత ఇప్పుడు ఎవరిని చూశారు? తల్లి అయిన మరియను చూశారు, సాగిలపడ్డారు, నమస్కరించారు, ఇద్దరిని చూశారు. కానీ చిన్న శిశువైనటువంటి బాలుడైన యేసును చూసిన తర్వాత ఏముంది బైబిల్లో? ఆయనను. ఆమెన్, హల్లెలూయా. ఈనాటి కాలంలో పూజింపదగిన వాడు ఒకడే ఉన్నాడు, ఆయనే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.